ఇయర్స్ అవుతుంది. ఈరోజు విశేషంగా వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది. మార్నింగ్ అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం చేసి కుంకుమార్చన చేసాం. ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. సాయంత్రం ఉస్మాన్ సాయిపేట శివాలయం నుంచి ఇక్కడి వరకు అమ్మవారికి బోనాలు ఉన్నాయి. రేపు చండీ యాగం, ఈవినింగ్ మహాలక్ష్మి యాగం ఉంది. వచ్చే వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఎల్లుండి మళ్ళీ కుంభాభిషేకం ఉంటుంది అమ్మవారికి. ఈవినింగ్ వచ్చి మన స్వామివారికి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఉంటుంది. చూసే వాళ్ళందరూ తప్పకుండా వచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. కోదండరాంపురంలో వెలిసిన శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కోదండరాంపురం. మేము గత 17 సంవత్సరాల నుంచి అమ్మవారికి గుడి కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాను. దానికి నేను చిన్న పిల్లడప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మేము చిన్న గుడి ఉన్నప్పుడు కూడా మేమే రీకన్స్ట్రక్షన్ చేయించి అందరం కలుసుకొని, ఫ్రెండ్స్ అందరం కలుసుకొని దేవస్థానం రెన్యువేట్ చేసి బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాము. ఈ వార్షికోత్సవం ఏంటంటే అమ్మవారికి 2008 సంవత్సరంలో అమ్మవారికి గుడి స్టార్ట్ చేయడం జరిగింది. 2008 సంవత్సరం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆగస్టు 8, 9, 10 ఈ 3 రోజులు అమ్మవారికి ప్రతిష్టాపనలు 3 రోజులు జరిగినాయి. ఆ 3 రోజులను అనుకొని మాకు ఏ రోజు దానికి ముహూర్త బలం ఏమనేది ఉండదు. ప్రతి సంవత్సరం 2008, 2009 ఇప్పుడు దాకా ఒకటే ముహూర్తం. 2008, 9, 10 ఇది ఆగస్టు 8, 9, 10 ఏ రోజున రానింది. ఆగస్టు 8, 9, 10 ఆ రోజు అమ్మవారు మా గుడికి వచ్చింది కాబట్టి ఆ రోజు 3 రోజులు 2008 సంవత్సరంలో ఏ విధంగా జరిగినాయో అదే విధంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. కొత్తగా ఏంటంటే అమ్మవారికి సాయంత్రం విశేషంగా బోనాలు వచ్చి జరుపుతాం. ఫస్ట్ రోజు వచ్చి ఉదయం అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, సాయంత్రం వచ్చి అమ్మవారికి విశేషంగా కోదండరాపురం ఉస్మాన్ సాయిపేట శివాలయం నుంచి అమ్మవారికి బోనాలోత్సవం తీసుకొని వస్తాం. అక్కడ నుంచి అంగరంగ ముత్తైదులతోటి తప్పెట్లతోటి కీలుగుర్రాలు, కోలాటం అంగరంగ వైభవంగా టపాసులు అన్నీ కాల్చుకుంటూ ఒక 3 hours అమ్మవారికి ఊరేగింపుగా మన కోదండరాపురం అమ్మవారి గుడికి తీసుకొచ్చి ఆ బోనాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారికి విశేషంగా అభిషేకాలు జరిపిస్తున్నాం. మాకు దీనికి అంతటికీ మాచవల రమేష్ శర్మ గారిచే ఆయన చేత కూడా జరిపిస్తాం. ఇవన్నీ రెండవ రోజు వచ్చి అమ్మవారికి మహాచండీ యాగం జరుగుతుంది. సాయంత్రం వచ్చి మా మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ యాగం జరుగుతుంది రెండో రోజు. మూడవ రోజు ఉదయం మహాకుంభాభిషేకం, అంటే 12 సంవత్సరాలకు వచ్చే కుంభాభిషేకం కాకుండా ప్రతి సంవత్సరం వార్షిక కుంభాభిషేకం అని చెప్పి అంటే గుడికి పవిత్రంగా జరిగేదానిగా పవిత్రోత్సవాలు ఏ విధంగా చేస్తాం ఆ విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి కుంభాభిషేకం చేస్తాం. ఆగస్టు 10వ తారీఖు కుంభాభిషేకం 2008లో ఏ విధంగా జరిగిందో అదే డేట్లో అమ్మవారికి 10వ తారీఖు కుంభాభిషేకం చేయడం జరుగుతుంది. సాయంత్రం వచ్చి 10వ తారీఖు సాయంత్రం శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరపడం అయింది. దీనికి ఉపయోగకర్తలుగా నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి అమ్మవారికి నేనే చేయిస్తూ ఉంటాను. మా సత్యనరసింహులు గారు ఉన్నారు, మేము పిల్లకాయలప్పటి నుంచి ఆయన గుడిని చూస్తూ ఉన్నాడు. ఆయన మీ సెక్రటరీ చైర్మన్గా ఎన్నుకొని ఆయన ఆధ్వర్యంలో జరిగిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ రోజు ఏంటంటే చాలాసార్లు వచ్చింది వరలక్ష్మి వ్రతం చుట్టూ ఈ బోనాల ఉత్సవాలతో పాటు ఆగస్టు 2008 నుంచి ఏ విధంగా జరుగుతుందో ఆ మధ్యలో ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ వరలక్ష్మి వ్రతం రావడం జరుగుతుంది. ఈ విధంగా 5-6 సార్లు జరిగింది మాకు. ఈ సంవత్సరం విశేషంగా రావడం వరలక్ష్మి వ్రతం కూడా జరిగింది. దానికి విశేషంగా పూజలు చేయడం జరిగింది.